ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. గుడ్ మార్నింగ్ నిషి. నిషి, నీతో కొంచెం మాట్లాడాలి. నీతో మాట్లాడాల్సిన అవసరం నాకు లేదు. సిరి పెళ్లి గురించి నిషి, ప్లీజ్. అది నిషి, సిరి నా చెల్లెలు. దాని పెళ్లి ఎలా చేయాలో ఏం చేయాలో నేను మా అమ్మ చూసుకుంటాం. మీరేం చేయాల్సిన అవసరం లేదు. అదేంటి నిషి, సిరి నాకు అసలు ఏం కాదు అన్నట్టు మాట్లాడుతున్నావు? అయినా పెళ్లి ఏ లోటు లేకుండా చేస్తానని నాన్నకి నేను మాటిచ్చాను. నేను యువరాజుండగా మిమ్మల్ని పెళ్లి చేయమని నాన్నెలా చెప్తారు? చేస్తామని మీరెలా ఒప్పుకుంటారు? మేముండగా మీరు పెళ్లి చేస్తే నలుగురు ఏమనుకుంటారు? నాన్నకి హెల్త్ బాగోలేకపోవడంతో కుటుంబం అంతా ఒకటై పెళ్లి చేస్తున్నారు అనుకుంటారు నిషి, అంతే. ప్లీజ్ నిషి, ఈ ఒక్కసారికి అందరం కలిసి పెళ్లి చేద్దాం. మన చెల్లి పెళ్లి అందరం సంతోషంగా చేద్దాం. ప్లీజ్ నిషి, పెళ్లిలో మాత్రం ఏ గొడవ చేయొద్దు. అయిపోయిందా నీ నాటకాలు? అబ్బా, ఏం నటిస్తున్నావే? ఎలా నటించే కదా నాన్నని, నానమ్మని, సిరిని అందరినీ నీ వైపుకు తిప్పుకున్నావు. నాన్న మీద అటాక్ జరగటానికి కారణం నువ్వు. నాన్న ఇలాంటి పరిస్థితిలో ఉండటానికి కారణం నువ్వు. ఇప్పుడు పెళ్లిలో గొడవ చేయొద్దని నన్ను అడుగుతున్నావా? అంటే నేను గొడవ చేసేదానిలా కనిపిస్తున్నానా? అయ్యో, నేను అలా అనలేదు నిషి. నువ్వు ఎలా అన్నా దాని అర్థం అదే అని నాకు తెలుసు. అయినా ఏంటి, మేము మీకు సాయం చేయాలా? అంటే నువ్వు నీ మొగుడు పెద్ద మనుషుల్లా పెళ్లి చేస్తే మేము పని వాళ్ళలా ఇంట్లో పనులు చేయాలా? మాకు తోడుగా ఉండి సాయం చేయమని అడిగాను నిషి. నేనే కాదు, ఈ ఇంట్లో ఆ ఇంట్లో ఎవ్వరూ నీకు సాయం చేయరు. నాన్నని మాయ చేసి నీ వైపుకి తిప్పుకొని పెళ్లి మీ చేతుల మీదుగా జరిపించేలా చేసుకునుండొచ్చు. కాని మాలో ఎవ్వరూ మీకు సహాయం చేయరు. పెళ్లి కాదు కదా, పెళ్లిలో ఒక్క పని కూడా మనశ్శాంతిగా చేయనివ్వను. నిషి, నిషి, నిషి. నాన్న సిరి పెళ్లి బాధ్యతలు నీకెందుకు ఇవ్వలేదని అడిగావు కదా, ఎందుకే నిషి? పరిస్థితుల్ని అర్థం చేసుకోకుండా, అర్థం లేని పంతాలతో, ఆలోచన లేని ఆవేశంతో ఎక్కడ పెళ్లి జరిపించలేకపోతామని భయపడ్డారు. సరే, మీరు డబ్బు పంపించండి, పార్టీకి అందేలా నేను చూసుకుంటా. సరే, బాయ్తో నేను మాట్లాడతాను. ఇంత మంచి కుటుంబంలో పుట్టి ఇంతమంది ప్రేమ మధ్య పెరిగిన నువ్వు ఇంత కఠినంగా ఎలా మారిపోయావురా? నీ కాళ్ళు కడిగి కన్యాదానం చేసిన మామయ్యని చంపాలని చూసిన వాళ్లతో ఎలారా ఇంకా మాట్లాడగలుగుతున్నావు? మావయ్యకి బుల్లెట్ తగలడానికి, ఇలా హాస్పిటల్లో ఉండడానికి కారణం జగదాత్రి. అయినా బాయ్ అడిగినట్టు కేసు వెనక్కి తీసుకొని ఉంటే అసలు ఇదంతా జరిగేదే కాదు. నీతులు ఏమైనా చెప్పాలని వచ్చుంటే ముందు వెళ్ళి నీ పెళ్ళానికి చెప్పు, నాకు కాదు. ఏంట్రా అలా చూస్తున్నావు? నిన్ను ఎలా మార్చుకోవాలో అర్థం కావట్లేదు యువరాజ్. ఇంకా ఎన్ని ఘోరాలు జరిగితే నీకు మీనన్ గురించి పూర్తిగా అర్థమవుతుందో తెలియట్లేదు. మీనన్ గురించి నాకు బాగా తెలుసు, తెలియంది మీకు. అందుకే జేడితో కలిసి నువ్వు శత్రుత్వం పెంచుకుంటున్నావు, జగదాత్రితో కలిసి మీనన్ శత్రువు అవుతున్నావు. సో నిజం తెలుసుకోవాల్సింది మీరు, మీనన్కి దూరంగా ఉండాల్సింది
మీరు. మీనన్కి నువ్వు మిత్రువు, నేను శత్రువు అన్న తేడా ఏం లేదు యువరాజ్. ఆ క్షణం వాడికి నీ వల్ల లాభమా నష్టమా అని మాత్రమే ఆలోచిస్తాడు. ప్లీజ్ సిరి పెళ్ళి అయ్యే వరకైనా నువ్వు బుద్ధిగా ఉండవు. సిరి పెళ్ళి అందరం కలిసి చేద్దాం. సిరి పెళ్లి బాధ్యతలు మావయ్య నీ చేతిలో పెట్టారంట కదా, దానికా కాళ్ళబేరం. పెళ్లి చేస్తామని మాట ఇచ్చారంట కదా, చూస్తాం మమ్మల్ని కాదని పెళ్లి ఎంత ఘనంగా చేస్తారు. మీ పరిశీలన అయిపోతే నేను చేయవలసిన పాత్ర వివరాలు చెప్పండి. ఆ? రే, ఇలాంటి భాష అంతమై కూడా కొన్ని సంవత్సరాలు అవుతుందిరా. నాటకాలు వేసి వేసి ఆ భాష అలాగే అలవాటైనది. మార్చుకొనుటకు ప్రయత్నించుచున్నాము. రే, షూరా? నన్ను నమ్మండి, నేను చూసుకునేదని కదా. ఎవరే ఇతను? రోమియో అని జూలియట్ బాయ్ ఫ్రెండ్ అమ్మా. వాళ్ళెప్పుడో చచ్చిపోయారని విన్నానే. ఇంకా బ్రతికే ఉన్నారా? అవి పేర్లు మాత్రమే అమ్మా, పర్సన్స్ కాదు. కేదార్ గర్ల్ ఫ్రెండ్ మీద మనకున్న అనుమానాల్ని క్లియర్ చేసుకోవడానికి ఇతన్ని ఆ జూలియట్ బాయ్ ఫ్రెండ్ గా ఆ ఇంటికి తీసుకువెళ్ళబోతున్నా. రోమియో అని జూలియట్ బాయ్ ఫ్రెండ్ అమ్మా. వాళ్ళెప్పుడో చచ్చిపోయారని విన్నానే. ఇంకా బ్రతికే ఉన్నారా? అవి పేర్లు మాత్రమే అమ్మా, పర్సన్స్ కాదు. కేదార్ గర్ల్ ఫ్రెండ్ మీద మనకున్న అనుమానాల్ని క్లియర్ చేసుకోవడానికి ఇతన్ని ఆ జూలియట్ బాయ్ ఫ్రెండ్ గా ఆ ఇంటికి తీసుకువెళ్ళబోతున్నా. ఏంటి వీడా? వాళ్ళు నమ్ముతారేంటే? ఎవరో ఒక కోతి మొహాన్ని తీసుకొచ్చి జూలియట్ అంటే మనం నమ్మలే. అయినా ఒక్కసారి ఆ జూలియట్ ని తలుచుకొని వీణ్ణి చూడు, పర్ఫెక్ట్ జోడీలా అనిపిస్తారు. నువ్వు చెప్తుంటే అనిపిస్తుందే, వీడక్కడ మేనేజ్ చేయగలడంటావా? చెయ్యగలడనే అనుకుంటున్నానమ్మా. ఇప్పటికే పురాణాల్లో ఉన్న ఆల్మోస్ట్ అన్ని క్యారెక్టర్స్ ని పర్ఫామ్ చేశాడు. క్యారెక్టర్ ఏమో లేటెస్ట్ మోడల్ ఫోన్ లా ఉంది, వీడేమో ల్యాండ్ లైన్ కాలం దగ్గరే ఆగిపోయినట్టున్నాడు. అబ్బే, ల్యాండ్ లైన్ కాదండి, టచ్ ఫోనే వాడుతున్నాను. రే రే రే, నువ్వు ఇలా మాట్లాడి నన్ను భయపెట్టకురా. నీ మీద చాలా హోప్స్ తో ఈ ప్లాన్ వేసా. నువ్వు అక్కడికి వెళ్ళాక కూడా ఇలాగే మాట్లాడావనుకో, వాళ్ళు దొరకడం కాదు, మనం దొరికిపోతాన్రా. అయ్యో, మీరు నన్ను చాలా తక్కువ అంచనా వేస్తున్నారు. మీరు నేను వేయాల్సిన వేషం గురించి చెప్పండి, నా టాలెంట్ ఏంటో చూపిస్తారు. నువ్వు రోమియోలాగా ఆ ఇంట్లోకి ఎంటర్ అవ్వబోతున్నా. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.